హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వరదరాజిరెడ్డి శిష్యుడు, వరదరాజిరెడ్డి శిష్యుడు అనడానికంటే కొండారెడ్డికి అనుంగు శిష్యుడు, కొండారెడ్డికి అనుంగు శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈయనకు ఒక పార్టీ పదవి కూడా ఉంది. ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ లేదో యూత్ ఏదో పదవి ఉంది. పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి సంఘానికి బోయ కులస్తులు అనుకుంటా దానికి డైరెక్టర్గా పదవినిచ్చినారు. రాష్ట్ర స్థాయిలో. అంటే తెలుగుదేశం పార్టీ ఆ పిల్లోని గుర్తించిందని అర్థం, రికగ్నైజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ మావాడు, మా కార్యకర్త, మా లీడర్ అని. కొండారెడ్డి సపోర్ట్ చేస్తేనే ఆ పిల్లోనికి ఆ పదవి వస్తుంది, లేకుంటే రాదు. అందుకే కొండారెడ్డి యొక్క అనుంగ శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈ అబ్బాయి శ్రీరామ్ చిట్స్లో పోట్లదుర్తికి సంబంధించిన తన ఇంటిని, కొంత స్థలాన్ని మార్టిగేజ్ చేసి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. శ్రీరామ్ చిట్స్లో 40 లక్షల రూపాయలు. నెల 1,31,000 కంతు కట్టాల. నెల 1,31,000 కంతు కట్టాల ప్రజలారా, అసలు వడ్డీ కలిపి. బహుశా కట్టింటాడు ఒక 6 నెలలో 10 నెలలు ఈ మధ్యకాలంలో తీసుకున్నాడు, కట్టింటాడు. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి కట్టలే. 6 నెలల నుంచి 1,31,000 చొప్పున కట్టలే. 6 నెలల కంతులు కట్టనప్పుడు నన్నైనా నిన్నైనా ప్రజలారా ఎవరినైనా, నేను కూడా మా ఇంట్లో బ్యాంకులో, సెంట్రల్ బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకున్నాను. నేను కూడా కంతు కట్టినప్పుడు నాకు కూడా వచ్చినారు, అడిగినారు, నోటీసులు ఇచ్చినారు, మా ఇంటికి కాగితం కనిపించినారు, 1000 వరకు తీసుకొచ్చినారు. నేను చెప్పుకుంటాను మేనేజర్కు, ఇబ్బంది ఉండి ఈ సంవత్సరం ఎలక్షన్ అయిపోయి డబ్బు లేక కట్టలేకపోతానులే సార్ అని చెప్పుకునే తప్ప గొడవ చేయలే, అసభ్యకరంగా మాట్లాడలే. నేను ఇక్కడ కూడా చెప్పేది ప్రజలకు ఏంటంటే, అప్పు చేయడం నేను విమర్శించడం లేదు ప్రజలారా. అప్పు చేసిన తర్వాత 4-5 కంతులు ఆలస్యంగా కట్టడం కూడా నేను పెద్ద నేరంగా కూడా పరిగణించడంలే. నేను నేరంగా పరిగణించేది ఏంటంటే, అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన వాని పట్ల మనము గౌరవంగా మాట్లాడాలా, పద్ధతిగా చెప్పుకోవాలా, నెమ్మదిగా మనము చెప్పుకోవాలా, వీలు చూసి తీర్చుకుంటూ రావాలా. అంతే తప్ప అప్పు ఇచ్చిన వానికి మనం సక్రమంగా కట్టకుండా మనల్ని అప్పు అడిగినాడని చెప్పి వాని మీద మనం దాడి చేస్తే దీన్ని దౌర్జన్యము అంటారు, దీన్ని రౌడీజము అంటారు, దీన్ని హింస అంటారు, దీన్ని అధికార జులుం అంటారు. దీన్ని మన కడప పొద్దుటూరు భాషలో చెప్పాలంటే ఇక్కడ ఏం జరిగింది, 6 కంతులు కట్టకపోతే శ్రీరామ్ సిటీకి సంబంధించినటువంటి మేనేజరు బాబా ఫక్రుద్దీన్ అనే ఒక ఉద్యోగి ఫోన్ చేసినాడు. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసింటాడు, పలుమార్లు ఇంటికాడికి వింటాడు, ఇస్తాను రేపు అనేది చెప్పింటాడు. ఎక్కువ కాలే కానప్పుడు ఫోన్ చేసినాడు, సార్ నా బాకీ అని చెప్పి అడిగితే, నన్ను ఫోన్ చేసి బాకీ అడుగుతావా, నువ్వు నన్ను ఫోన్ చేసి అడుగుతావా? బండ బూతులు అంటే అసభ్యకరమైన, వినడానికి కూడా అసహ్య కలిగే మాటలు. అది మీరింటే కూడా ప్రజలింటే కూడా అసహించుకుంటారు. ఇట్లా తిరిగితే ఉద్యోగస్తుల్ని ఏమన్నా ఇది సాంప్రదాయమా? ఉద్యోగస్తులకు స్వేచ్ఛ ఉన్నట్ట అప్పులు ఇచ్చిన వాళ్ళు డక్కలిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిట్టించుకొని మిడదబ్బలు తినాలనా? వ్యాపారస్తులకు రక్షణ ఇదేనా? ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇదేనా రక్షణ? తెలుగుదేశం పార్టీ కొండారెడ్డి వాళ్ళు ఇచ్చేది రక్షణ ఇదేనా? మీరు చెప్పింది ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు. మీరు ఈ పిల్లోడే తిట్టినాడు నాగరాజు,
ఎవరిని? ఆ బాబా ఫక్రుద్దీన్ను తిట్టి, ఎక్కడున్నావురా నువ్వు, ఎక్కడున్నావు చెప్పురా నువ్వు, నేను ఆఫీసులో ఉండా, ఆఫీస్కి వచ్చానాలే అని ఫోన్ పెట్టేసి ఆఫీస్కు మళ్ళా ఒక 10 మందిని 8 మందిని మనుషులు పిలుచుకొని పోయి ఆఫీస్ మీద దాడి చేసి శ్రీరామ్ చర్చిలోకి పోయి అతన్ని కొట్టి కుర్జీలన్నీ ఇసిరేసి కొద్దిగా భయోత్పాదకమైన వాతావరణాన్ని కల్పించి వాళ్ళల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసి మేము తిట్టించుకోవాలా, మళ్ళీ మాకు ఎదురు చెప్తారా, మీరు మమ్మల్ని మళ్ళీ ఎదురు మాట్లాడతారా, మా పార్టీ అధికారంలో ఉంది, మేమేమనుకుంటున్నామని చెప్పి పెద్ద రచ్చ హంగామా చేసి శ్రీరామ్ చర్చిలో కొట్టి దాడి చేసి వెళ్ళిపోతారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నంద్యాల వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో కొండారెడ్డి గారి రాజ్యాంగ శక్తిగా తయారైన తర్వాత వారి అనుంగు శిష్యులు ఈ ఊరి ప్రజల యొక్క రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రవర్తిస్తాండే తీరు ప్రజలారా. నేను అడుగుతా ఉన్నా, మేము 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, ఒక్క సంఘటన, ఒక్క చిన్న ఉద్యోగి బయటకు వచ్చి ఈ రోజైనా సరే నేను మనస్ఫూర్తిగా ఛాలెంజ్ విసురుతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. ఒక్క ఉద్యోగి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు పక్కన కూర్చోపెట్టుకొని ఒక్క ఉద్యోగితో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన సందర్భంలో నేను అసభ్యకరంగా ప్రవర్తించినానని కానీ, దుబారగా మాట్లాడినని కానీ, వారి ఉద్యోగ నిర్వహణకు భంగం కలిగించినా, స్వేచ్ఛకు భంగం కలిగించినా, బూతులు మాట్లాడకపోయినా అమర్యాదకరంగా మాట్లాడినా అని చెప్పి ఒక ఉద్యోగిని, ఈ ఊర్లో ఉద్యోగం చేసిన ప్రతి ఉద్యోగులు నన్ను సొంత అన్నలాగా భావిస్తారు. నాకు తెలుసు అది. ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళు, నాతో ఆ రిలేషన్ ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఓటు ఉండే వాళ్ళైతే 170 మంది నాకు ఓటేస్తారు. 170 మంది నాకు ఓటేస్తారు. ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకుండే సందర్భంలో ఉద్యోగస్తులందరూ ఏకపక్షంగా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే, దేశమందరికి 20% వేస్తే నాకు 30-35% ఓటేసినారు. మా ప్రభుత్వం మీద వ్యతిరేకం లేకుండా ఉంటే 14-19లో నాకు 90% ఓటేసినారు. కారణం వాళ్ళతో నా రిలేషన్, వాళ్ళతో నా మర్యాద తీరైనటువంటి ప్రయాణం. అది మీరు ఇక్కడ చేయలే మీరు. దౌర్జన్యం, ఇక్కడ దౌర్జన్యం చేసినారు. ఆ పిల్లోడు కంప్లైంట్ ఇచ్చినాడు, బాబా ఫక్రుద్దీన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. అయ్యా నా పైన ఇట్లా దాడి చేసినారు, పలానోళ్ళు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు. శ్రీరామ్ చర్చిలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా ప్రజలారా, రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ తీసుకుంటే సిఐకి ఇచ్చినాడు, కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయాలి కదా. 3 టౌన్ సిఐ మంచిగానే స్పందించినాడు, న్యాయంగానే స్పందించినాడు, కంప్లైంట్ తీసుకునే అర నిమిషానికే తీవ్రమైన ఒత్తిడి కొండారెడ్డి దగ్గర నుంచి, వరదరాజరెడ్డి దగ్గర నుంచి. ఏమని? కంప్లైంట్ రిజిస్టర్ చేయొద్దు, మావాడే తెలుగుదేశం, ఏదో జరిగింటే అది కేసు కట్టద్దు, వాడిని భయపడియండి, నయాన్న భయాన్ని నచ్చేప్పండి, వినకపోతే భయపడియండి. లేదు సార్, సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇచ్చినారు, అతను ఉద్యోగస్తుడు, క్లియర్ కట్గా ఉంది, కేసు కట్టాలా, కట్టకపోతే ఎట్లా అని చెప్పి సిఐ చెప్తే, సిఐ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి. కొండారెడ్డి ఒత్తిడి సరిపోలేదని చెప్పి మళ్ళీ ఈవి సుధాకర్ రెడ్డిని పంపిస్తారు స్టేషన్కు, ఇంకా 1-2 పనికిమాలిన కౌన్సిలర్లను పంపిస్తారు. ఆ బాబా ఫక్రుద్దీన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఏంటికి అధికార పార్టీ వాళ్ళతో పెట్టుకొని ఎందుకు ఇబ్బంది, నువ్వు కేసు విత్డ్రా చేసుకో, ఇళ్ళకాడికి వచ్చారు, ఏంటంటో జరుగుతాయి, అట్లా ఇట్లా అని పోలీసులతో చెప్పించారు, రాజకీయ నాయకులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్పి భయపడిస్తారు. కానీ అతను వాళ్ళ పై అధికారులు వినలే. శ్రీరామ్ చర్చికి సంబంధించినటువంటి బాబా ఫక్రుద్దీన్ పై అధికారులు వినలే. సంస్థ మీదకి వచ్చి బాకీ అడిగితే ఇంటికి వచ్చి కొట్టిపోతే, మనం కంప్లైంట్ కూడా, కేసు కూడా రిజిస్టర్ చేయించుకోకుండా రాజీ పడిపోతే, రేపొద్దున బాకీ ఇచ్చిన వాళ్ళందరూ, తీసుకున్న వాళ్ళందరూ ఇటనే ప్రవర్తిస్తారు కదా అని చెప్పి వాళ్ళ తిరుపతి నుంచి మెయిన్ ఆఫీస్ నుంచి, లేదు కేసు రిజిస్టర్ చేయాల్సిందే, భయపడొద్దు నువ్వు అని చెప్పి అతను ధైర్యంగా నిలబడితే ఆడికి సిఐ పాపం చెప్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకు, అతను గట్టిగా ఉన్నాడు, నేనేం చేయలేను, కేసు రిజిస్టర్ చేయాల్సిందే అని చెప్తే సిఐ మీద ఒత్తిడి చేసి ఏం చేస్తారు తెలిసిన, నక్క తెలివితేటలు, లాయర్ సుధాకర్ రెడ్డి తెలివితేటలు,
మనకు 4 రోజులు గడువు వస్తుంది, నేను ఒత్తుకునేదానికి ఇన్ని కాయను పండు చేసేదానికి, కేసు కట్టకుండా కోర్టుకు పర్మిషన్ అడుగు. ఏమని, ఈ కంప్లైంట్ వచ్చింది, ఈ కేసు రిజిస్టర్ చేయాలన్నా చేయకూడదా? కోర్టుకు మనం అడిగేది ఎప్పుడండి ప్రజలారా? కేసు రిజిస్టర్ చేయడానికి అనుకూలత లేనిదా, అనుకూలత ఉండిదా, కట్టచ్చునా కట్టకూడదని అనుమానాస్పదం కలిగిన చిన్న విషయం ఏదైనా అయితే గన కోర్టు పర్మిషన్ అడుగుతారు. క్రిమినల్ యాక్టివిటీస్ అయి ఉండి సీసీ ఫుటేజ్ ఉంది దాడి చేసినది అయితే కోర్టును అడగాల్సిన అవసరం లేదు. అది సీఐకి కూడా తెలుసు. వీళ్ళ శర తట్టుకోలేక కోర్టుకు రాసినాడు. కోర్టుకు రాసే కోర్టు 2 రోజులు 3 రోజులు సమయం పడుతుంది. ఆ 2-3 రోజులు వీళ్ళు బెదిరించుకునేవారు. కానీ కోర్టు ఏం చెప్పింది? మేజిస్ట్రేటు సీసీ ఫుటేజ్ ఉండి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు క్లియర్ కట్గా ఉంటే నా పర్మిషన్కి మీరు కోర్టు రావడం ఏందని చెప్పి కోర్టు మందలించింది. అది తెలుసు వీళ్ళకు, పోలీసు వాళ్ళకు. ఇలా శర తట్టుకోలేక దాని తర్వాత కేసు కట్టినారు. విధిలేని పరిస్థితుల్లో కేసు కట్టినారు. అక్కడికైనా కొండారెడ్డి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉండొచ్చునా ప్రజలారా? ఉండలే. కేసు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నువ్వు కట్టినావు కదా, మేము ఇప్పుడు ఒక దళితుని పంపిస్తాం, డ్రైవర్ను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాని మీద కేసు పెట్టు అంటే, ఆ గొడవ చేసిన 7 మందిలో ఒకడు ఉండాడు దళితుడు, మావాడు, ఇది వీడిని తిట్టినాడు, వాడు కులం పేరుతో కంప్లైంట్ ఇచ్చాడు, కేసు పెట్టు అని సిఐ మీద తీవ్రమైన ఒత్తిడి కొండారెడ్డి. ఈవి సుధాకర్ రెడ్డి దగ్గర ఉండే ఒక డ్రైవర్ దళితుని పంపించినారు కంప్లైంట్. సిఐ పాపం ఒప్పుకోలే, సిఐ మనసాక్షి ఒప్పుకోలే. ఇది పొలిటికల్ కేసు కాదు, ఉద్యోగస్తులు జరిగిన కేసు. ఇట్లాంటి కేసులలో ఇంత అన్యాయంగా మేము ప్రవర్తించి లేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే ఎంత దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఆ సిఐ స్పందించకుండా కొండారెడ్డికి చెప్పినాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫాల్స్ కేసు సార్, ఇది నేను పెట్టలేను, ఒకవేళ పెట్టిన పైన డిఎస్పీ కడప నుంచి ఒక ఆయన వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, ఉండదు అప్పుడు కూడా మీకు, ఇంత దుర్మార్గం ఎందుకు, అనవసరం, వదిలేయండి మీరు అని చెప్పి రాసి రంపాన పెట్టినారు సిఐని. దెబ్బలు తినేదేమో బాబా ప్రకృతిను, నరకం అనిపించిందేమో సిఐ, 3 టౌన్ సిఐ. ఇంత హింస పోలీసు వాళ్ళు మీరు పెట్టే అధికారం ఉందని, రేపొద్దున మీ కర్మ చెడ్డదై అధికారం పోతే ఇదే సిఐ ఇక్కడ పని చేస్తే మీరు సిక్కితే పొగాకు నలిపినట్టు నలుపుతారు మిమ్మల్ని, చేతులు వేసి నలుపుతారులే, ఈ పొగాకు అట్లా నలుపుతారు మిమ్మల్ని. మీకు అర్థం కావడంలే. ఇంతటితో కూడా ఆగలే ప్రజలారా. ఇల్లు కొత్త ప్లాన్ వేసినారు. మళ్ళా అక్కస వాని మీద కేసు కట్టాలా, కౌంటర్ కేసు. మళ్ళీ దానికి కొత్త పథకం ఏం తెలుసునా? మాకు ఫోన్ చేసి లెక్క అడిగినాడు వాడు, నా భార్యను అసభ్యకరంగా మాట్లాడినాడు, ఆ కంప్లైంట్ ఇస్తాం, కేసు రిజిస్టర్ చేయి. దానికైనా ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ అని సిఐ అన్నాడు. దానికైనా ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ కదా మళ్ళా మా భార్యకు ఫోన్ చేసి లెక్క అడిగినాడు, లెక్క చెప్పే లోపల మా భార్యను డామ్ డూమ్ డుసుకు అన్నాడు, స్త్రీని అసభ్యకరంగా మాట్లాడినాడు ఫోన్లో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను, కేసు కట్టని చెప్పి సిఐ స్పందించకపోతే మళ్ళా కొండారెడ్డి వడదాడి ఫోను. ప్రజలారా చూడండి ప్రజలారా, ఎంత దూరమైన చిన్నదానికి పంపిస్తారన్నాడు సిఐ. మీ రంపు తట్టుకోలేని రసోమి అనుకొని పంపని రసోమి ఏందో కాలబెట్టండి, ఏం కేసు అది అంటే పోయి కంప్లైంట్ ఇస్తే ఇలా శర తట్టుకోలేక బాబా ప్రకృతిని మీద వాళ్ళ భార్యను అసభ్యకరంగా మాట్లాడినట్టు కేసు రిజిస్టర్ చేసినారు. ఇది ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ యొక్క పర్యవేక్షణలో, నాయకత్వంలో ధర్మము 4 పాదాల మీద కాకుండా 8 పాదాల మీద నడుస్తుందో, లేకుంటే ఒక్క పాదం మీద కూడా ముళ్ళు గుచ్చుకుంటే కుంటి నడుస్తుంది చూడి, అట్ట నడుస్తుంది ఇది. వీళ్ళు శాంతి కపోతాలు, వీళ్ళు ఈ ఊర్లో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేవాళ్ళు, వీళ్ళు ఈ ఊర్లో ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీసులో, వీళ్ళు ఈ ఊరిని అభివృద్ధి చేసేవాళ్ళు. అసాంఘిక కార్యకలాపాలకు, జూదాలకు ఓపెన్గా జార్జి క్లబ్ తెరిపించిన మీరు జూదాలు మూతేపించే వల్ల, మద్యం విచ్చలవిడిగా అమ్ముతా సెంటర్లలో, జన నివాసాల మధ్య బ్రాందీ షాపులు తెరిపించి స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి భంగం కల్పిస్తా ఉన్నారే, మీరా మహిళలను గౌరవించేది? పేదవాళ్ళు తినాల్సిన బియ్యాన్ని మీ కౌన్సిలర్లు బొక్కసానికి కొండారెడ్డి భాగం పెట్టుకొని తింటూ ఉంటే మీకెట్లా అన్నందిని జీర్ణమవుతుందయ్యా? మీరా పేదల యొక్క ఆకలిని గమనించేవాళ్ళు? యువతను నిర్వీర్యం చేస్తున్నారే బంగ్యాకుతో, క్యాసినో పేరుతో ధనవంతుల పిల్లలను పాడు చేస్తున్నారే, ప్రభుత్వానికి సంబంధించిన భూములను దోపిడీ చేస్తున్నారే. ఎక్కడ న్యాయం?
చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడో. ఇదంతా నేను స్టోరీ చెప్పినా ఇప్పుడు నాగరాజ్ది. మేము అబద్ధాలు చెప్పం, నిజాలే మాట్లాడతాను చెప్తాను ప్రజలారా, నిజాలే. నేను ఎప్పటికీ ఒకటే మాట మిమ్మల్ని చెప్తాను, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నాకు పని లేదు, మీతోనే ప్రజలతోనే నాకు పని. మీరు ఆలోచించమనే నా విజ్ఞప్తి, వీళ్ళ నిజస్వరూపాలను గ్రహించమనే నా బాధ. నా బొందిలో ప్రాణం ఉండంగా నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు నేను నా ప్రత్యర్థుల పట్ల కూడా అబద్ధాలు చెప్పను 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 ప్రజలారా. ఏది నిజమైతే అదే మీ దృష్టికి తెస్తా. మీ దగ్గర నా విశ్వసనీయతను పోగొట్టుకునేదానికి ఒక్క క్షణం కూడా నేను ప్రయత్నం చేయను. నా రాజకీయ ప్రయోజనాల కోసం, నా ప్రత్యర్థులు బదనాం చేసేదానికోసం మీ దగ్గర నా విశ్వసనీయతను పోగొట్టుకునేదానికి ఒక్క నిమిషం కూడా నేను ప్రయత్నం చేయను ప్రజలారా. నాకు అన్నిటికంటే ప్రధానమైంది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానము, నా పట్ల వాళ్ళకుండే విశ్వసనీయత. ఇదే. ఇది కూడా నాగరాజుకు సంబంధించినది కూడా నా దగ్గర రెండు ఉన్నాయి. ఆడియో ఉంది, వీడియో ఉంది ప్రజలారా. ఆడియో ఉంది, వీడియో ఉంది. ఆడియో అంటే శబ్దం, ఆడియో అంటే మాటలు వినికిడి, వీడియో అంటే దృశ్యం. బాబా ప్రకృతిని అధికారి వారికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన సంభాషణ సంబంధించిన ఆడియో నా దగ్గర ఉంది. వాళ్ళ ఆఫీసు శ్రీరామ్ చర్చి మీదకి పోయి దాడి చేసి ఆఫీసులో కుర్జీలు పగలగొట్టి నానాగం చేసిన, బీభత్సం చేసినటువంటి వీడియో ఉంది. ఈ రెండిటిని నేను ప్రదర్శిస్తాను మీకోసం. ఆ వీడియో చూడండి, ఆ ఆడియో వినండి. అయితే ఆడియో మీకు ప్రదర్శించినందుకు ఎవరైనా మీ ఇళ్లలో ఇది ఇంట్లో ఉంటే మిత్రులారా, నా బిడ్డలు కానీ, నా చెల్లెళ్ళు కానీ, నా మేనకోడళ్ళు కానీ ఇంట్లో ఉంటే పక్కకు పంపించండి. ఈ మాటలు వినే ముందు. నా బిడ్డలు, నా చెల్లెళ్ళు, నా మేనకోడళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా మీకు సమయం ఇస్తానా? వినలేరు. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు, అసభ్యకరమైన మాటలు ఈ నియోజకవర్గంలో ఉండే నా చెల్లెళ్ళ లాంటి, నా బిడ్డల లాంటి ఆడపిల్లలు వినలేరు, వినకూడదు. అంత అసహ్యకరంగా మాట్లాడినారు. ఆ వీడియోను ప్రదర్శిస్తా, నేను ఆడియోను ప్రదర్శిస్తా. మీరే నిర్ణయించుకోండి వీళ్ళు ఎంత బరితెగించి ఉండారనేది. ఒకసారి ప్లే ఫోన్ చేసిన దానికి కారణం గ్యారెంటర్ ఆమె. నేను అప్పు తీసుకున్నా, నా భార్య గ్యారెంటరీ సంతకం పెట్టింటుంది, ఆమె ఫోన్ నెంబర్ అందులో కనబరుస్తుంది. గ్యారెంటర్ కూడా ఫోన్ చేసి డబ్బు అడిగే అధికారం అప్పించడం అనుకుంటుంది. నేను 10 సార్లు పలకకపోతే కనుక 11వ ఫోన్ చేస్తారు ఆ నెంబర్కి, అమ్మా అని. ఆ పిల్లోడు కూడా ఫోన్ చేసి గ్యారెంటర్ను డబ్బు కూడా అడగలే, పావని మేడమా అన్నాడు. అంతే కదా, మీరు కూడా విన్నారు కదా ప్రజలారా, పావని మేడమా అన్నాడు, అంతే. అంతలేక ఆ పక్కన నాగరాజు బండబూతులు, బాబా ప్రకృతిని వాళ్ళ అమ్మను పట్టుకొని నీ అని అంటే, అవతలోడు మనిషి అయినప్పుడు నన్ను ఎవరైనా పట్టుకొని మీ అని అంటే నాకు కోపం వస్తుందే రాదా? నాకంటే చాలా పెద్దోడు మా అమ్మని తిప్పితే నా కోపం వస్తే రాదా? కోపం వచ్చి నేనంట. ఆ ఉద్యోగస్తులు పట్టుకొని బండబూతులు వాళ్ళ అమ్మనని చెప్పి నువ్వు డాష్ అని తిప్పితే వాడు కూడా మాట్లాడతాడు. ఏమొచ్చింది విలువ? బాకీ తీసుకుని కట్టకపోయిరి, అడిగినందుకు అని అసభ్యకరంగా డామ్ డూమ్ అని తిట్టిరి, అవతలంతో కూడా తిట్టించుకుని ప్రయోజనమా ఇది? మళ్ళీ తప్పుడు కేసు, మహిళను అన్నాడా, పావని మేడం అన్నాడు. ఈ సంభాషణలో తిట్టుకునే కేసే పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలా? మొట్టమొదట మీ అమ్మ డాష్ అని తిట్టుని మీద కేసు పెట్టాలా? కానీ ఏడెవరి మీద పెట్టినారు? బాకీ తీసుకునేది మీరు, బాకీ కట్టకుండా ఉండేది మీరు, డబ్బు అడిగితే తిట్టింది మీరు, తిట్టింది కాకుండా ఏడుండవని అడిగి పోయి కొట్టింది మీరు. అన్ని తప్పులు మీరు చేసి మీ మీద కేసు పెట్టద్దని చెప్పి పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళని రాసి రంపాన పెట్టి, కాకపోతే వినకపోతే మళ్ళీ వాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టమని ఒత్తిడి చేసి కొన్నాడి, అది కుదరకపోతే లాస్ట్కి ఈ కేసు పెట్టిస్తారా? దీన్నే కదా అధికార దుర్వినియోగం, అధికార జులుం అనేది. అంటే ఈ ఊర్లో ఎవరైనా సరే మీకు డబ్బులు ఇస్తే, అప్పిస్తే, అప్పు ఇప్పించుకోవాలంటే మిడతలు తినాలా, ఈవి సుధాకర్ రెడ్డి మాదిరి. స్వీయ అనుభవం సారుకుంది, డబ్బు ఇచ్చినాడు, అప్పిప్పించుకున్న ఆయనకి అవమానం జరిగింది. స్వీయ అనుభవం.
ఆ స్వీయ అనుభవాన్ని సార్ తెలుసుకొని కూడా మళ్ళీ నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని దెబ్బలు తినడానికి వ్యతిరేకంగా కొన్నాడికి అనుకూలంగా పంపిస్తాడా ఆయన? నేను సత్యం మాట్లాడతా, వాళ్ళు అసత్యాలు మాట్లాడతారు. ప్రజలే గమనించాల్సిన అవసరం ఉంది. ఇందులో పోలీసులు తప్పు చేసినారన్నామా, పోలీసులతో తప్పు చేయించినారన్నామా? ప్రజలారా, మీరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఏమనుకుంటా అంటే పోలీసులతో తప్పు చేయిస్తున్నారు. తప్పు చేయలే, వాళ్ళు తప్పు చేయిస్తున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పోలీసులే, వాళ్ళు ప్రభుత్వంలోనే అదే పోలీసులే. పోలీసులే మారరు. అదే ఎస్ఐలే, అదే సిఐలే, అదే కానిస్టేబులే, అదే డిఎస్పీలే, అదే ఎస్పీలే. మా బద్వేలో చేసినోడు పొద్దుటూరులో చేస్తాడు, పొద్దుటూరులో చేసినోడు కడపలో చేస్తాడు, అంతే భేదం. మిగతా ఏం భేదం ఉండదు. అదే పోలీసులే. కానీ మారింది పోలీసులు కాదు ప్రజలారా, పాలకులు మారినారు. పాలకుల మైండ్ సెట్ మారింది. ఆ రోజు ప్రొద్దుటూరులో ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి మైండ్ సెట్ బలవంతుడు బలహీనుల పైన దౌర్జన్యం చేస్తే ఒప్పుకోనని చెప్పిన నేను పోలీసులకు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు దౌర్జన్యం చేసినా బూట్ కాలుతుందని నేను చెప్పిన డైరెక్ట్గా. మా మైండ్ సెట్ అది. నా జీవితంలో నాకు సరిపోని అంశాలే మూడు అంశాలు. మొట్టమొదటిది, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు నా జీవితంలో నా పార్టీలో నేను ఎప్పుడు చేరదీని, దగ్గర పెట్టుకోను, దూరమే పెడతావాన్ని స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే. రెండవది, ఒక మనిషి మరొక మనిషిని మోసం చేసి ప్రయోజనాన్ని, లాభాన్ని పొందడం. అంటే వాని కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలే, నేను మటుకు డబ్బు సంపాదించుకోవాలా, నా పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి మోసం చేస్తాం చూడి, నీచం. అన్నిటికంటే నీచాతి నీచం మోసం. మోసం అనే పదమే అసహ్యం. అది నాకు సరిపోదు. మోసం చేసే మనుషులను నా ఎంట పెట్టుకునే దానికి నేను సిద్ధపడను, దూరం పెడతావాన్ని ఎప్పుడైనా సరే. మోసం చేస్తే ఒకవేళ రాజకీయాల్లో మా పక్కన తిల్లాడుతుండొచ్చు ఎవరైనా మోసం చేసినోడు, వాడిని ఎంకరేజ్ చేసేది కానీ, వాడిని ఎత్తిన పెట్టుకునేది కానీ, వాడు చేసింది మంచి అని చెప్పడం కానీ, పోలీసులు చెప్పి కాపాడని చెప్పేది కానీ నా జీవితంలో చేయను. మూడవది, నాకు అసహ్యకరమైన అంశం బలవంతుడు బలహీనుడి పట్ల చేసే దౌర్జన్యం, హింస. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు పత్తిగింజ మాటలు మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళని ఈ విధంగా రాసి రంపాన పెడితే, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అంశమైతేనే ఇంత మీరు నరకం చూపించినారే, పొరపాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశమైతే మంచినీళ్ళు తాగే లోపల కేసులు పెడతారు మా మీద. లేటే ఉండదు. ఎట్లా? మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్
మీ కుటుంబం నమ్మే నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.